డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల్ 2.0కి స్వాగతం. నేను గౌతమ్ కాటా. వర్మ వ్యూహం బెడిసి కొట్టింది. వ్యూహం సినిమాకిచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ని రద్దు చేయమని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చేసింది. పిటిషనర్లు చెప్పినట్టుగా ఈ వ్యూహం సినిమాలో వాళ్ళ నాయకుల్ని కించపరిచే విధంగాను అసభ్యకరమైన సన్నివేశాలతోటి ఈ సినిమా తయారు చేయబడింది, దీనికి సెన్సార్ సర్టిఫికెట్ని రద్దు చేయండి అని వాళ్ళు కోరిన విధంగానే తెలంగాణ హైకోర్టు స్పందించడం జరిగింది. ఈ సినిమాలో నిజంగానే అలాంటి సన్నివేశాలు ఉన్నాయి అనేది వాళ్ళు కూడా నిర్ధారించేసుకుని సెన్సార్ బోర్డుకి ఈ సర్టిఫికెట్ని రద్దు చేయమన్నారు. ఇందులో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏ నాయకులని కించపరిచే విధంగా వాళ్ళు చిత్రీకరణ చేశారు, అది ప్రత్యేకించి మనం మళ్ళీ చెప్పుకోవాల్సిన అంత అవసరం లేదు. ఇది గత కొన్ని రోజులుగా దేని మీద అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ విపక్ష నాయకులు కానీ, నారా లోకేష్ కానీ, టీడీపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ సైతం సోనియా గాంధీ మీద, అంటే చంద్రబాబు నాయుడు సోనియా గాంధీ కలిసి కుట్ర చేసి ఈ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టించారు అనే సన్నివేశాలతో పాటుగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిజంగానే జరిగింది, ఆ స్కామ్ జరిగింది, అందులో చంద్రబాబు నాయుడు లబ్ధి పొందాడు అనేలాంటి సన్నివేశం కూడా చిత్రీకరించినట్టుగా బయటకు కొంత సమాచారం వచ్చింది. ఇదంతా నిజమేనని కోర్టు ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చేసింది. అంటే ఆల్రెడీ ఒకసారి సెన్సార్ బోర్డుకి నారా లోకేష్ లెటర్ రాశాడు, ఈ సినిమాలో ఇట్లాంటి సీన్లు ఉండే అవకాశం ఉంది, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకండి, సెన్సార్ చేయకండి అని. అది రివైజింగ్ కమిటీకి వెళ్ళింది. రివైజింగ్ కమిటీలో మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ మరి వర్మ చెప్పినట్టుగా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు దావూద్ ఇబ్రహీం అని, ఆయన విదేశాల నుంచి ఫోన్ చేశాడు, ఈ విషయం నేను గనక చెబితే నన్ను అరెస్ట్ చేస్తారేమో అనేది కూడా చెబుతూ ఆయన ద్వారా నాకు సర్టిఫికెట్ వచ్చిందని ఆయన మీడియా ముందే చెప్పాడు. కానీ అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది మరి విచారణ చేసి తేల్చుకోవాలి. వర్మ అన్ని నిజాలు చెబుతాడని లేదు, పచ్చి అబద్ధాలు, పచ్చి అవాస్తవాలు తీయటం ఆయనకి బాగా అలవాటైంది. నోట్లోంచి ఏ మాట వచ్చినా కూడా అది అబద్ధం కిందే కౌంట్ చేసుకోవాలి. అందులో ఆయన చెప్పే దాంట్లో 0.1% అయినా నిజం ఉంటుందని మనం అనుకుంటానికి లేనే లేదు. మరి వ్యూహం సినిమాలో ఆ సన్నివేశాలు ఉన్నాయా లేవా అనే దాని మీద మరి కోర్టు పరిశీలిస్తుంది కదా. పరిశీలించి నిజంగానే ఉన్నాయి అని నిర్ధారించిన తరువాత వాళ్ళు సెన్సార్ బోర్డుకి సర్టిఫికెట్ క్యాన్సిల్ చేయమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. యాక్చువల్గా ఈరోజు వ్యూహం సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఆ తర్వాత తదుపరి విచారణ 11 వరకు వాయిదా వేసి అప్పటి వరకు స్టేని ఇచ్చారు. ఈ వ్యూహం సినిమా జనవరి 11 వరకు రిలీజ్ కాకూడదని. అంటే యాక్చువల్గా ఈ వర్మ ఏదైతే వ్యూహం వేశాడో అది వర్మ వ్యూహం కాదు, అది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, కాంగ్రెస్ పార్టీని, టీడీపీని, జనసేన, పవన్ కళ్యాణ్ ఇత్యాది జగన్మోహన్ రెడ్డికి ఎదురు ఎవరైతే ఉన్నారో అందరి మీద కలిపి వర్మతోటి ఒక సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా ద్వారా మరి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు, ప్రజలు దీన్ని నిజంగా నమ్ముతారా లేదా అని అనుకున్నా కానీ ఇలాంటి ప్రచారం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం రచించాడు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినట్టు మాత్రం వర్మ. అలాంటి దానికి ఈరోజు దెబ్బ తగిలింది అని అంటే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలించలేదు అనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం. వర్మే ఉంది నిమిత్త మాత్రుడు. వర్మ కాకపోతే ఇంకొక శర్మ వచ్చి సినిమా తీస్తాడు. ఇంతకు ముందు కూడా అంతే కదా, జగన్మోహన్ రెడ్డి అలాంటి వీరుడు ఎలాంటి వీరుడు అని ఇంతకుముందు వేరే సినిమాలు చాలా తీశారు. రాజశేఖర రెడ్డి గురించి యాత్ర తీశారు, యాత్ర 2, తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించే అంటున్నారు. ఇవన్నిటికంటే ముందెప్పుడో పిసి రెడ్డి అనే డైరెక్టర్ తోటి జగన్ నాయకుడు అనే ఒక సినిమా కూడా తీయించుకున్నాడు. అప్పట్లో ఏంటంటే ఆయన గురించి హైప్ ఇచ్చేయి, ఆయన తండ్రి గురించి హైప్ ఇచ్చేయి, ఇలాంటివే తీశాడు. కానీ ఇప్పుడు ఈ వ్యూహం ద్వారా ప్రతిపక్షాలన్నిటినీ ఎండగట్టే విధంగాను వాళ్ళ మీద దుష్ప్రచారం చేసే విధంగా తీస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు రిలీజ్ అయింది. అందులో ఎలా ఉంది ఏముందని అందరం చూసాం. అవన్నీ అందులో కొద్దిగా అటు ఇటుగా పేరు మార్పులతోటి తీశారు కానీ వ్యూహంలో మాత్రం డైరెక్ట్గా పేర్లే పెట్టి తీయటం జరిగింది అనేది కూడా ఆరోపణ. కానీ వాళ్ళు తీసిన
ఆ చిత్రంలో తీసిన సన్నివేశాలు మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేయవలసినవి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవలసినవి. మరి రివైజింగ్ కమిటీ, సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఏం పరిగణలోకి తీసుకోకుండా సర్టిఫికెట్ ఎలా ఇచ్చిందనే దాని మీద పిటిషనర్లు కోర్టుకు వెళ్తే ఈరోజు ఆ వ్యూహం బెడిసి కొట్టింది. అంటే ఇది యాక్చువల్గా వర్మ వ్యూహం కాదు, జగన్మోహన్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టినట్టు. ఇలాంటి సినిమాలన్నింటినీ తీసి మరి ఆయన గెలుపు ఎలా సాధిద్దాం అనుకున్నాడో, ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు, ఇక ఆయన సొంత మస్తిష్కంలో ఏ ఆలోచన వస్తే అది ఆచరణలోకి తీసుకొస్తాడు. కాబట్టి దాని గురించి ఎవరు ఆక్షేపించేది లేదు. కానీ మిగతా నాయకుల్ని కించపరిచే విధంగా ఉండకూడదు అనేది ఇందులో జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన బాటం లైన్. కాదు అని అలా చేస్తే ఇదిగో ఇలాంటివే పరిణామాలన్నీ ఆయనకి ఎదురొచ్చి రేపు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని అంశంగా తయారై కూర్చుంటాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.